ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీకోసం మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు చెప్పుకోబోయే స్టోరీ పేరు గూటికి చారని గొవ్వలు. ఆ టైటిల్లోనే ఉందండి స్టోరీ అంతా, గూటికి చారలేని గొవ్వలు. మరి స్టార్ట్ చేసేద్దామా? మరి ఎప్పట్లాగే ఈరోజు ఒక విషయం జరిగిందండి. నాకు టేబుల్స్ అస్సలు రావు. మా టీచర్ గారు నాకు పనిష్మెంట్ ఇచ్చారండి. టేబుల్స్ ఎలా చదివి గుర్తు పెట్టుకోవాలో నాకు అస్సలు తెలియడం లేదండి. మీకేమైనా తెలిస్తే చెప్పండి ప్లీజ్. ఒక అందమైన చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులోని ఒక చిన్న రైతు. ఆ రైతుకి కొడుకు, కూతురు, భార్య. వాళ్ళ నలుగురు ఆ ఇంట్లో జీవనం సాగిస్తూ ఉండేవారు. వాళ్ళు తెచ్చిన కొంత సంపాదన సరిపోక చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు. వారికి తినడానికి తిండి లేక చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు. ఎప్పట్లాగే ఆ రైతు కష్టపడి వచ్చి సందేళ్ళ మంచం మీద కూర్చొని అలా జారబడ్డాడు. ఇంతలో ఏమయ్యో నీళ్ళు తాగుతావా అంటూ వాళ్ళ ఆవిడ గ్లాస్తో నీళ్ళు తెచ్చిచ్చింది. తాగాడు. అయ్యా, నువ్వు ఈ రోజైనా డబ్బులు సమకూర్చకపోతే ఇంట్లో పిల్లలు పస్తులుండిపోతారయ్యా. ఎక్కడైనా చూడయ్యా. నేను ఆ పని మీదే ఉన్నానే. ఎక్కడని తేవాలి? కష్టపడితే సంపాదన సరిపోవడం లేదు. ఏం చెయ్యాలి? అంటూనే అలా మంచం మీద తలవాల్చాడు. ఆవిడ లోపలికి నడిచింది. ఇంతలోనే కంటి మీద నిద్ర పట్టింది. నిద్ర పట్టిన మరుక్షణమే ఏవో ఊసులు వినబడుతూ ఉన్నాయి. ఏవో లైట్గా వినబడుతూ ఉన్నాయి. వినిపించలేనట్టు ఉన్నాయి. ఆ మాటలేటో కాదు. కొంతమంది బాటసారులు వెళ్ళిపోతూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు, సర్కారు వారు తిరుపతి కొండకి రోడ్డు వేయిస్తున్నారు. అందరూ సర్కారు వారు మంచి దుడ్డు ఇస్తున్నారు. పదండ్రా మనం వెళ్ళిపోయి అక్కడ పని చేసుకుందాం. మంచి దుడ్డు ఇస్తే పిల్లల్ని పోషించుకోవడానికి మంచిగా ఉంటుంది. పని దొరుకుతుంది. ఇంట్లో పిల్లల్ని కూడా పోషించుకోవడం అవుతుంది. వెళ్ళిపోతాం తిరుమల తిరుపతి దేవస్థానానికి. అక్కడ బోల్డ్ పని దొరుకుతుంది. మంచి దుడ్డు ఇస్తారట సర్కారు వారు అని మాటలు వినబడగా తిక్కున లేచి కూర్చున్నాడు. ఏదో తనలో ఆలోచన మెదిలినట్టు అటూ ఇటూ చూసుకున్నాడు. అది కల కాదు, నిజమే. వెళ్ళిపోతూ ఉన్న బాటచారుల్ని చూశాడు. చూసి వెంటనే ఇంట్లోకి వెళ్ళి ఏమే వెంటనే బట్టలు సర్దు, పిల్లల్ని రెడీ చెయ్యి, మనం బయలుదేరదాం. రేపు పొద్దుకునికేలోపు మనం తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్దాం. సర్కారు వారు బోళ్ళు దుడ్డిస్తారు. మంచి పని దొరుకుతుంది. మనం ఈ పల్లెటూరులో ఎన్నాళ్ళు ఈ చిన్న బతికేది. పిల్లల్ని మంచిగా చదివించుకొని మంచిగా పెంచొచ్చే. రెడీ అవ్వే, త్వరగా మన సామాన్లు మూట కట్టవే అని వాళ్ళ ఆవిడ్ని తొందర పెట్టి ఏమయ్యా అంత దూరం వెళ్ళి మనం బతకగలమా అయ్యా? ఆలోచించయ్యా అంది ఆవిడ. నేను అన్నీ ఆలోచించని. పిల్లల్ని మంచి చదువులు చదివించి మంచిగా పెంచాలంటే మంచి దుడ్డు అవసరం కదే. అదే మనం బయలుదేరదాం. సామాన్లు సర్దుకొని పొద్దు ఎక్కే లోపే తన ఎద్దుల బండిని రెడీ చేసుకొని ఆ ఎద్దుల బండి మీద తన సామాన్లు, మూట ముందు బట్టలు అన్నీ ఎక్కించుకొని బయలుదేరాడు, పిల్లల్ని కూడా తీసుకొని. అలా 7 దినాలు ప్రయాణం చేసిన పిదప తను తిరుమల తిరుపతి దేవస్థానానికి చేరుకున్నాడు. ఓ తిరుమలయ్య, నీ కొండకి నేను వచ్చాను. నువ్వే దిక్కిగా నా బిడ్డల్ని, నన్ను, నా కుటుంబాన్ని ఏ తాటికి చేరుస్తావో నీదేనయ్యా దిక్కు అంటూ మనసులో నమస్కారం పెట్టుకొని ముందుకు సాగి అక్కడ సర్కారు వారిని మాట్లాడి ఒక చిన్న వసతి ఏర్పాటు చేసుకొని తన పిల్లల్ని, భార్యని అక్కడ పెట్టి తనకి ఏదన్నా పని కల్పించమని అడగసాగాడు. సర్కారు వారు పనిచ్చారు. కానీ తన ఒక్కడి సంపాదనతో ఇల్లు గడవదని తనతో పాటు తన కుమారుని కూడా తీసుకుని వెళ్ళాడు. ఇంట్లో ఆనందం వెల్లివిరిచింది ఆ రోజు. ఆ మరుసటి రోజే ఆ ఆనందం అడియావిరైపోయింది. ఏమైందంటే ఒక పెద్ద బండ దొర్లుకుంటూ వచ్చి తను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కుమారుడి మీద పడిపోయింది. తన కుమారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అయ్యో, నా రైతు గుండె బద్దలయ్యి ఒక క్షణం తన మనసు ఆగిపోయి ఏం చేయాలో తెలియలేదు. తన గందరగోళంలో షాక్లో ఉన్నాడు. ఇంతలోనే వాళ్ళ ఆవిడికి చెట్టు కొమ్మ విరుగుపడి తను చనిపోయిందని తెలిసింది. మరోసారి తన గుండె బద్దలైంది. ఒక పక్క కొడుకు, మరో పక్క భార్య, ఇద్దరూ ఒకేసారి మృతి చెందడంతో ఆ రైతు మతి భ్రమించినట్టయింది. మతి భ్రమించి కొద్ది రోజులు అదే మతి భ్రమణలో ఉన్నాడు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. తను మతి భ్రమణించి ఇంట్లో ఉన్న సమయంలో ఇల్లు గడవడానికి తన కుమార్తె పనిలోకి వెళ్ళింది. పని చేస్తూ ఉంది. ఒకరోజు తన కుమార్తె, అయ్యా, ఎన్నాళ్ళని నువ్వు ఇలా ఉంటావయ్యా? ఈ గంజి నీళ్ళు కొంచెం తాగయ్యా, తాగి కొంచెం సత్తువు పెంచుకో అయ్యా, ఎన్నాళ్ళయ్యా అనగానే ఏదో తన చెవులో స్వరం వినబడినట్టు తన కూతురి మాట వినపడి ఒక్కసారిగా ట్రాన్స్లోంచి బయటకు వచ్చినట్టు
తన మతి భ్రమణ వదిలించుకొని ఒక్కసారిగా తన కూతురి వైపు చూశాడు. చూసి తన భార్య, కొడుకు లేకపోతేనే తనకి ఎదురుగా ఎదిగొచ్చిన కూతురు ఉంది కదా! తన కోసమనే తను బతకాలి. తన కోసమనే పని చెయ్యాలి అని ఆలోచించి ఒక్కసారిగా తనిచ్చిన ఆ గింజన్నం తిని, "అమ్మ నువ్వు ఇంట్లో ఉండిపో. నేను వెళ్తాను తల్లి పనిలోకి" అని చెప్పి పనిలోకి ఎళ్ళాడు. అలా కొద్ది రోజులు గడిచాయి. ఆ ఆనందం ఎంతో సేపు ఆగలేదు. ఇంతలోనే సర్కారు వారి బండి ఒకటి వచ్చి, తను పనిచేస్తున్న ఆదమరచి పనిచేస్తున్న టైంలో సర్కారు వారి బండి బ్రేకులు ఫెయిల్ అయ్యి అతన్ని గుద్దింది. గుద్దడంతోటి తన కాలు మీద నుంచి, కుడి కాలు మీద నుంచి ఆ బండి వెళ్ళిపోయింది. ఆ కాలు నుజ్జు నుజ్జయింది. వెంటనే తన ఆర్తనాదాలు విని పక్కవారందరూ ధర్మాసుపత్రికి తీసుకెళ్లారు. తీసుకెళ్లి డాక్టర్ గారికి చూపిస్తే, "ఇక కాలు ఇది అతకదు. ఈ కాలు తీసేయాలన్నారు." తన నెత్తి మీద పెద్ద పిడుగు పడినట్టయింది. తనే దిక్కుగా ఉన్న కూతురిని ఎలా పెంచాలి? ఎలా పెద్ద చెయ్యాలి? ఎలా పెళ్లి చెయ్యాలి? నా ఈ కాలు ఎరగొట్టావా ఓ తిరుమలయ్య! ఏటయ్యా నాకీ కష్టాలు? ఎన్నాళ్ళయ్యా కొడుకుని, పెళ్ళాన్ని పోగొట్టుకొని ఇప్పుడు కాలుని కూడా పోగొట్టుకొని నిరుత్సాహంగా నన్నెందుకయ్యా ఇలా మార్చావు ఓ తిరుమలయ్య అని ఆ దేవుని పదే పదే తిట్టుకున్నాడు. తిట్టుకొని, తిట్టుకున్నంత మాత్రాన జరిగిపోయిన సంఘటన మళ్ళీ తిరిగి రాదు కదా! అదే విధంగా ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టారు. తన కాలు పోయిందని బాధలో ఉంటూనే ఇల్లు గడవడానికి తన కూతురు మళ్ళీ పనికి వెళ్ళడం ప్రారంభించింది. అలా రోజులు గడుస్తూ ఉంటే ఒక చెట్టు మీద ఒక రామచిలక వచ్చి వాలింది. దానికి ఏదో దెబ్బ తగిలినట్టు తన ముందున కూర్చున్న వచ్చి పడింది. అయ్యో రామచిలక దెబ్బ తగిలింది కదా నా వ్యవసాయి దారుడు తనకి మందేసి కట్టాడు. తనకి ఆహారంగా చిన్న జామ ముక్క నీళ్లు పెట్టాడు. అది తిన్న రామచిలక విశ్వాసంగా ఇంకెక్కడికి వెళ్లకుండా తన దగ్గరే ఉండసాగింది. అలా కొద్ది రోజులు గడుస్తున్న తరుణంలో తన కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అంటూ ఒక యువకుడు వచ్చాడు. తన పరిస్థితి బాగోలేదు కాబట్టి తనకి పెళ్లి చేయడమే కరెక్ట్. తనకి చేదోడు వాదోడుగా ఉంటాడు. వాళ్ళిద్దరూ హాయిగా ఉంటారని ఉద్దేశించి ఆ వ్యవసాయదారి తన కూతుర్ని అతనికిచ్చి వివాహం చేశాడు. ఆ వివాహం చేసిన ఆనందం ఎంతో కాలం కూడా నిలబడలేదు. పొట్టుమని ఒక నెల రోజుల్లోనే తన తాగుబోతూ, తిరగబోతూ, చెడ్డవాడన్న సంగతి తెలిసి అప్పుడు మరోసారి తన గుండె బద్దలయ్యింది. ఏటయ్యా తిరుమలయ్య, వరుస కష్టాలు నాకు పెడుతూనే ఉన్నావు. నా కూతురి జీవితం బాగుంటుందని ఆశపడి ఇతనికిచ్చి పెళ్లి చేస్తే ఇతన్ని ఇలా చేశాము అని చెప్పేసి మనసులో ఆ దేవుణ్ణి పదే పదే తిట్టుకుంటూనే ఉండసాగాడు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో మరీ పరిస్థితి దారుణాతి దారుణంగా తయారైంది. వాళ్ళ అమ్మాయి పనికి వెళ్తానే ఉంది. వాళ్ళ అల్లుడు రోజు తాగేసొచ్చి ఇంట్లో దొర్లుతా ఉన్నాడు. అలా తాగి తన అల్లుడు చనిపోయాడు. చనిపోయిన కొద్ది రోజులకే తను ప్రెగ్నెంట్ అని తెలిసింది. గర్భవతిని తెలిసింది. ఆ చనిపోయాడనే బాధలోంచి తన బిడ్డని పెంచుకోవచ్చు ఆనందంతో ఆవిడ ఉంది. వాళ్ళ నాన్న కూడా ఒక బనవడ పుడతాడనే ఆనందంలో ఉన్నాడు. ఆ ఆనందం అలా వెళ్లి వెలిసింది. కొద్ది రోజుల్లో ఆ బాబు పుట్టాడు. పుట్టగానే ఆవిడ చనిపోయింది. మళ్ళీ గుండె బద్దలైంది వ్యవసాయదారుడిది. నా కూతురు కూడా చనిపోయిందా? ఈ పసికందుని నేను ఎలా పెంచాలి? ఎలా పెద్ద చెయ్యాలి? ఓ తిరుమలయ్య, ఎందుకయ్యా నా జీవితం ఇలా చేశావు? ఆ చిన్న పల్లెటూరిని వదిలి వచ్చి తప్పు చేశానా ఏటి? నా పిల్లలు అందరూ పోయారు. నా బతకడానికి మరో ఆశ అంటూ ఈ పెళ్ళని నాకు అప్పచెప్పావా తండ్రి అంటూ బోరిన ఏడవసాగాడు. ఆ ఏడుపులోనే రామచిలక వచ్చింది. రామచిలక రెపరెపలాడుతూ తన దగ్గరికి ఏదో చెప్పేటట్లు వచ్చింది. ఏదో చెప్తున్నట్లు వచ్చింది. ఆ చిలకని చూడగానే దానికి మరో ఆశ, మరో అవకాశం దొరికినట్టు ఆనందం కలిగింది. ఆ చిన్న బోను తయారు చేసుకుని రామచిలకను అందులో పెట్టుకొని ఏవో 2 పేక ముక్కల్లో అక్షరాలు రాసుకొని వచ్చిరాని ఆ చదువుతో అక్షరాలు రాసుకొని చిలక జోష్యం చెప్తాను అంటూ వీధిలాంటి తిరగడం ప్రారంభించాడు. తన చంటి బిడ్డని భుజానికేసి కట్టుకొని తిరిగి తన చిలక జోష్యం చెప్పగా వచ్చిన డబ్బులతో పిల్లాడికి పాలు పెట్టి పెంచసాగాడు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఈ వ్యవసాయదారుడు వయసు మీరిపోతుంది. కళ్ళు కనబడడం లేదు. ఆ ఒక్క కాలు కూడా సహకరించడం లేదు. అలా తను రోజులు గడుస్తున్న కాలంలో తన మనవడు ఎదుగుతున్నాడు. తనతోటి పిల్లలందరూ చదువుకుంటున్నారు. కానీ తన మనవడు మాత్రం చదువుకోవడం లేదు. తనకి చాలా బాధగా ఉంది. ఈ ఊరొచ్చి తిరుమల తిరుపతిలో పని చేసుకుంటూ నా బిడ్డల్ని పెంచి పెద్ద చేసి మంచి ఉద్యోగస్తులు చేయాలనుకున్నాను. కానీ వాళ్ళు తిరిగి రాని లోకాలకు చేరుకున్నారు. కానీ నా మనవడినైనా చదివించాలనుకుంటున్నాను. ఈ వచ్చేదాని చిల్లర డబ్బులతో వాడి పొట్ట నింపడానికి కష్టంగా ఉంది. ఎలాగయ్యా తిరుమలయ్య అంటూ ఆలోచించుకుంటూ ఆ రోజు నిద్రపోయాడు.
తన నిద్రపోయిన సమయంలో మరో మాట వినబడింది. దొంగతనం చేసిన చిన్న బాలుడిని బాలల జైలులో వేసి చదివించుతారని తెలిసింది. ఆ క్షణమే వెంటనే లేచి కూర్చున్నాడు. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ ఎదురు చూస్తున్న ఆ తరుణంలో తనకి ఒక బంగారం లాంటి అవకాశం దొరికింది. వెళ్ళిపోతున్న సర్కారు వారి బండిలో నుంచి ఒక అమూల్యమైన నగ ఒకటి దేవుడి వారి తిరుమల తిరుపతి స్వామి ఒక నగ పడిపోయింది. ఆ నగని తీసి భద్రంగా దాచాడు. దాచి ఈ లోపల తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆ నగని ఎతకడం ప్రారంభించారు. ఎవరైతే ఆ నగ ఎవరి దగ్గర అయితే దొరుకుతుందో వాళ్ళని జైల్లో పెడతామని అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఈ లోపల ఆ నగని భద్రంగా మూటకట్టి తన మనవడి అయిన పిల్లోడి జోబిలో పొట్లం కట్టి పెట్టాడు. ఆయన ఇది భద్రంగా ఉంచాను. పోలీసులు వచ్చి ఎతకనారంభించారు. ప్రతి ఒక్కరిని ఎతుకుతున్నారు. ఎతుకుతూ ఉంటే ఈ పిల్లోడి జోబిలో దొరికింది. ఇది నేను తీయలేదు, ఇది నేను తీయలేదు, ఇది నాకు మా తాత ఇచ్చాడు అనే లోపలే ఆ ముసలాయన చెట్టు చాటుకి వెళ్ళిపోయాడు. తాత తాత అని పిలిచే లోపలే తను కనిపించకుండా దాక్కున్నాడు. తాత తాత అని పిలుస్తూ ఉన్నా సరే సర్కారు వారు ఆ పిల్లోని బలవంతంగా వ్యాన్లోకి ఎక్కించుకొని చిన్న కన్నం నుంచి తాత 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 అని పిలిచినా సరే తను పలకలేదు. ఎందుకంటే తన బంగారు భవిష్యత్తు అక్కడే ఉంటుందని తను నిర్ణయించుకున్నాడు. కాబట్టిగా తనతో పాటు తిప్పుకొని ఆ పిల్లోడి జీవితం నాశనం చేయకూడదని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాడు. రేపు మాపో రాలిపోయే ఈ ఆక కోసం ఆ నిండి నూరేళ్లు జీవించాలని ఆ పిల్లోడి జీవితం సర్వనాశనం అయిపోకూడదని తన సర్వస్వం కోల్పోయినా సరే బాధపడకుండా ఆ పిల్లోడి జీవితం నిలబెట్టాలనే ఉద్దేశంతో ఆ పని చేశాడు. తాత తాత అని పిలుస్తూనే ఆ సర్కారు వారి వాహనము అల్లంత దూరాన సాగింది. ఆ వ్యవసాయదారుడు కంట్లో నీరు ధారగా ప్రవహిస్తూనే ఉంది. తను చిన్నప్పటి నుంచి పెంచిన మనవడు కనిచూపు మేరలో దూరం అయిపోతున్నాడనే బాధ, మరో పక్క తను బాగుపడతాడు, మంచిగా చదివిస్తారనే ఆశ, కడుపు నిండా తిండి పెడతారనే ఆనందం మరోవైపు అలా ఉంది. ఆ రోజు పొద్దు కొనికింది. తను ఎప్పుడు నిద్రించి అదే బల్ల మీద కూర్చున్నాడు. తన చిలక రామచిలక తనకి ఇక మీదట నీకు నాకు సెలవు అన్నట్టుగా ఆ రామచిలకకి గాలికి వదిలేశాడు. తను అప్పుడే రెక్కలు విరుచుకున్న పక్షిలా ఆకాశంలోకి తుర్రుమని ఎగిరింది. తను మాత్రం అదే ప్లేస్లో తను నిద్రించసాగాడు. తన అందమైన కలల్లో విహరిస్తూ ఉన్నాడు. తన స్వప్నం నిజమవుతుందని ఉద్దేశంతో నిద్రించాడు. తెల్లారింది. పొద్దు ఎక్కింది. మిట్ట మధ్యాహ్నం అయింది. అందరూ లేచారు. పక్షులు లేచాయి, ఆవులు లేచాయి, ప్రపంచం లేచి తన పనిలో తన నిమగ్నమైంది. కానీ తాత లేకలేదు. ఇంతకీ వెళ్ళలేదు. తను ఎగిరిపోయిన చిలక రాలేదు. అలా చూడగా పక్కనున్న అతను, ఏమయ్యా ఎంతసేపు పడుకుంటావు, లేవయ్యా, పొద్దెక్కింది, మిట్ట మధ్యాహ్నం అయ్యింది, ప్రపంచమే లేచి పని చేసుకుంటుంది, నువ్వు ఇంకా నిద్రిస్తావా అని చెయ్యగా తన చేతిలో ఉన్న కర్ర జారిపడడంతో అర్థమైంది తను తిరిగి రాని అనంతలోకాలకి చేరుకున్నాడని. తన పక్షి ఎగిరిపోయడంతో తన ప్రాణం కూడా ఎగిరిపోయిందని తన సంతోషంగా తన ప్రాణాలు విడిచాడు కదా ఫ్రెండ్స్. దీంట్లో మోరల్ ఏంటో తెలిసింది ఫ్రెండ్స్. ప్రతి మనిషికి తన జీవితంలో కష్టాలు వస్తూనే ఉంటాయి. కానీ ప్రతిసారి తను బ్రతకడానికి ఏదో చిగురుటాకు లాంటి చిన్న ఆశని కల్పిస్తాడు మనిషి. చివరి వరకు తన ఆశతోనే బతుకుతాడు. ఆశ నెరవేరకపోయినా చివరి వరకు ఆశ కోసం బతుకుతాడు. ఒక మనిషి బ్రతకడానికి ఆశను కల్పిస్తాడు ఫ్రెండ్స్. చూసారా, ఎన్ని కష్టాలు కలిగినా, తన భార్య పోయినా, పిల్లలు పోయినా బాధపడకుండా తనకు దొరికిన ఆ చిగురుటాకు లాంటి మనవలను పెంచడానికి తన జీవితం అంతా కష్టపడి ఒక కాలు పోయినా సరే పెంచాడు. ఆఖరికి తన మంచి భవిష్యత్తు కోసమే తను ఆ పని చేశాడు. తన ప్రాణాలని ఆనందంగా వదిలేశాడు. చూసారా ఫ్రెండ్స్, ఎన్ని కష్టాలు వచ్చినా సరే మనిషి ఒదగకుండా ముందుకు సాగిపోవాలన్నదే ఈ కథ సారాంశం ఫ్రెండ్స్. బాగుందా ఫ్రెండ్స్? నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.